శ్రమలు కారణమయ్యాయి. అంటే ఒకవేళ శ్రమలు లేకుండా ఇది అవుతుందా, శ్రమలు లేకుండా ఇది సాధ్యపడుతుందా అంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి మనం చూసినట్లయితే, దేవుని చిత్తము అలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. జాగ్రత్తగా గమనించండి. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. చూడండి, మరణం గురించి చెప్పారు, శ్రమ గురించి చెప్తున్నారు. అందుకే శ్రమ లేని మరణాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? కొన్ని సందర్భాల్లో మనం ఈ న్యూస్ లో చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల ప్రభుత్వాన్ని, న్యాయస్థానాన్ని కొంతమంది, అయ్యా నేను బ్రతకలేకపోతున్నాను, నాకు మరణం, నేను ఆత్మహత్య చేసుకోవాలని నాకు అనుమతి ఇవ్వండి అని అంటారు. దీని మెర్సీ కిల్లింగ్ అంట. మెర్సీ కిల్లింగ్ అంటే ఎటువంటి నొప్పి లేకుండా చనిపోవు, ఎటువంటి బాధ తెలియకుండా చనిపోవు, అంతే కదా? ఆ బాధ తెలియకుండా చనిపోయేటటువంటి ప్రక్రియ మరణమే. కానీ ఇక్కడ ఆయన చంపబడి ఒక మాట చెప్తున్నారు, శ్రమ పెట్టబడి ఒక మాట చెప్తున్నారు. శ్రమ అనేది ఎందుకు కొరకయ్యా అంటే దేవుని యొద్దకు తెచ్చుటకు అన్నారు. సో మనం అందరం కూడా శ్రమల దినాలు, లేకపోతే శ్రమ ప్రాక్టీస్ మనం అభ్యాసం చేస్తూ ఉంటాం కదా. ఈ అభ్యాసం దేని కొరకు అని ఆలోచన చేస్తే, ప్రభు వారట మనల్ని అందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకురావాలి, దేవుని దగ్గరికి తీసుకురావాలి. దేవుని దగ్గరికి తీసుకురావాలి అని అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? యేసు ప్రభు వారు మరణించక మునుపు, యేసు ప్రభు వారు శ్రమ పడక మునుపు మన పరిస్థితి ఏమిటయ్యా అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం. అందుకే ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయంలో అంటారు కదా, మనము దేవుని ఉగ్రత కింద బ్రతుకుతున్నాము అన్నారు. ఒక వ్యక్తి, రక్షణ లేని వ్యక్తి, దేవుని అంగీకరించిన వ్యక్తి ఎక్కడున్నాడయ్యా? అతని పొజిషన్ అంటే దేవుని ఉగ్రత కింద అన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక తీర్పులోకి వెళితే, ఒక తగ్గులోనికి వెళితే, ఇతని మధ్య ఒక వ్యక్తి బాగా నష్టపోయాడు, గాయపరచబడ్డాడు. ఇప్పుడు రెండో పార్టీతో ఈ తగ్గు తెచ్చే పెద్ద మనిషి ఏమంటాడు? పోలేదని సారీ చెప్పే అన్నాడు అనుకో, ఇతను ఇంకో సాటిస్ఫై అవుతుందా? ఇతను చాలా నష్టపోయాడు, ఇతను చాలా బాధపడ్డాడు, ఎన్నో రోజులు కష్టం, ఈరోజు సారీ అన్నాడు అనుకో, సరిపోతుంది. ఇప్పుడు దేవుని యొక్క కోపం మానవాళి మీద ఎంతగా ఉందంటే, ఆ మానవాళి మీద ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చే ప్రక్రియ శ్రమ, ఈ వేదన. ఎందుకంటే అతడు నలుగగొట్టబడుట ఆయనకు ఇష్టమైన. ఈ నలగొట్టడము ఆయనకు ఇష్టమైంది. ఈ నలగొట్టడంలో జరిగేటువంటి బాధ ఏమిటయ్యా అంటే దేవుని కోపం. దేని మీద? మనిషి మీద కాదు, అక్కడ ఉన్న ప్రభు వారి మీద కాదు, పాపం మీద. పాపం మీద దేవునికి కోపం ఉంది. ఈ మనిషి పాపంలో ఉన్నాడు, పాపం చేస్తున్నాడు కనుక దేవునికి పాపం మీద కోపం ఉంది. కనుక ఇప్పుడు పాపం మీద కానీ ఆయన శిలువ మీద పాపముగా ఎంచబడ్డారు. ఇప్పుడు పాప రీతిగా శిక్షింపబడుతున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి పాపం చేస్తే ఎంతటి శిక్షను అనుభవించాలి అంటే నీవు నేను ఉండవలసిన ఆ స్థానంలో ప్రభువారు ఉన్నారు. ప్రభువారు ఉన్నారు ఇప్పుడు అక్కడ. అంటే ప్రతి మనిషి కూడా పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఈ పాపం చేసిన వ్యక్తిని ఎంతగా హింసించాలి అంటే ఒకసారి మనం చూస్తే పాపం అనేటువంటిది బహుభయంకరమైనటువంటిది. పాపం అనేటువంటిది నరకంలో బహుభయంకరమైనటువంటిది. ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి తప్పించబడటానికి